హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మలాయి లడ్డు. చాలా టేస్టీగా ఉండే మలాయి లడ్డు జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. టూ టైంలో జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, ఏదైనా ఫెస్టివల్ అయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్, నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ మనం మిల్క్ పౌడర్తో చేస్తాము. 1 కప్పు మిల్క్ పౌడర్కి 1 కప్పు మిల్క్ పడుతుంది. పాలు యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా. ఈలోపు మనం ఈ పాల పౌడర్ రెండు కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కరిగిపోయింది కదా. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మన స్పూన్తో ఇలా తిప్పుతూ ఉండాలి. ఏదో గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని కింద అడగుంటకూడదు. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇలా కదుపుతూ ఉండాలి. ఉండలేదన్నా ఉంటే మనం ఇలా నొక్కుతూ కదుపుతూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. మనకి ఇలాగా కదుపుతూ ఉంటే స్టెప్ బై స్టెప్ దగ్గర పడుతుంది. ఇలా చిక్కపడే వరకు కదుపుతూ ఉండాలి. దగ్గర ఉండి చేయాలన్నమాట ఈ స్వీట్. ఇప్పుడు 1 స్పూన్ ఘీ యాడ్ చేయాలి. ఘీ యాడ్ చేయడం వలన మనకి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దగ్గర పడుతుంది కదా, అలాగే స్లోగా కదుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకుని. మనకి నెయ్యి మొత్తం ఒక 2 to 3 స్పూన్స్ పడుతుంది. ఇలా ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని మళ్ళీ ఇలాగా తిప్పుతూ ఉండాలి. కింద మాడకుండా చూసుకోవాలి. ప్యాన్కి అంటుకోకుండా, కింద మాడకుండా ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి చక్కగా. ఈ ప్రాసెస్ మొత్తం మనకి 15 to 20 మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టి చేసుకుంటే. ఇలా దగ్గరకు చేసిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి, కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న 1 కప్పు మిల్క్ పౌడర్కి 1/2 కప్ షుగర్ పౌడర్ పడుతుంది. ఇంకా ఎక్కువ ఏం తీసుకోవసరం లేదు, 1/2 కప్ సరిపోతుంది. ఎందుకంటే మిల్క్ పౌడర్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా షుగర్ పౌడర్ మొత్తం కలిసేలాగా స్లోగా దీన్ని కదుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మనకి కొద్దిగా కూడా వేడి లేకుండా ఉన్నప్పుడే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే షుగర్ కరిగిపోయి మనకి వాటర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఉండలుగా తీసుకుని మనం లడ్డు చుట్టుకోవడమే. ఇలాగా చేతి కొద్దిగా నెయ్యి రాసుకుంటే మనకి లడ్డు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చేసుకోవచ్చు. నెయ్యి తీసుకొని మన లడ్డు చుట్టుకుంటే మన లడ్డు చాలా షైనీగా కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు చుట్టుకోవడమే. ఇప్పుడు అన్ని లడ్డూలు చుట్టుకుందాము. ఇలా చూసారా, ఫైనల్గా ఇలాగా మన టేస్టీ లడ్డు రెడీ అయిపోయినాయి. ఇలా కూడా బాగుంటుంది. దీన్ని డెకరేట్ చేసుకుందాము. డెకరేషన్ కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. దాని మీద మన దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్, దాంతో డెకరేట్ చేసుకోవడమే. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, మనకు లుక్ వైజ్ కోసం. ఇలా అన్నిటికీ ఇలాగా డెకరేట్ చేసుకున్న తర్వాత చూడండి మన స్వీట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయిన స్వీట్ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.